హాయ్ అండి, అందరికీ శ్రీధరణి కార్స్ కొరుట్లా అండి. ప్రజెంట్ మన దగ్గర మహేంద్ర XUV 500 అండి, W10. ఇది సన్ రూఫ్ కూడా ఉంది. ఒకసారి అయితే బయట నుంచి క్లియర్గా చూసుకోండి, ఎక్కడైనా స్క్రాచెస్ ఉన్నాయా లేవా అని కూడా మీకు కూడా క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓన్లీ TS వాళ్ళకు మాత్రం పనిచేస్తుంది, ఓన్లీ అంటే తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, షోరూమ్ ట్రాక్ ఉంది. దీనికి ఒక ఇన్సూరెన్స్ మాత్రం ఒకటి లేదు. కాకపోతే మీరు కొంచెం స్కిప్ చేసి చూడకుండా కాస్త టైం తీసుకొని చూడండి. స్క్రాచెస్ అంటే చిన్న చిన్నగా ఉంటాయి, కామన్ అవి, అంటే పెద్దగా ఏం లేవు, కనిపించేంత కూడా ఏం లేవు. అట్లాగే ఒకసారి డోర్స్ కూడా చెక్ చేసుకుందాం. డోర్స్ పరంగా చూసుకున్నా కానీ ఓకే ఉన్నాయి, రీప్లేస్ మాత్రం ఏవి కాలేదు. సరే ఒకసారి అయితే ఇంటీరియర్ కింద మ్యాటింగ్ ఎట్లా ఉందో చెప్తాను నేను. అయితే సరే ప్రైస్కు మనకు మాత్రం సంబంధం ఉండదు. ఫస్ట్ అయితే కింద చూసుకోవచ్చు, మీకు నేను పేపర్ తీసి చూపిస్తున్నాను. ఇది మంచిగా వాష్ చేసి పెట్టుకున్నారు వెహికల్ ఇది, ఓకేనా. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి, పుష్ బటన్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు. చూద్దాం ఇంట్లో కూడా, వెనక సైడ్ కూడా వెహికల్ మాత్రం చాలా బాగుందండి, మంచి కండిషన్లు ఉంది. షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేయడం అనేది చాలా రేరు, తక్కువ మెయింటైన్ చేస్తారు. ఒకసారి అయితే వెనుక డిక్కీ కూడా మీకు ఎట్లా ఉందో తీసి చూపిస్తా. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, నేను మళ్ళీ చెప్తున్నాను. ఒకసారి అయితే మీరు పర్టికులర్గా నేను చెప్పే బేసిక్ పాయింట్లు అయితే మీరు ఖచ్చితంగా గమనించాలి. ఆ తర్వాత మీరు నన్ను అడగచ్చు, ఓకేనా. ఓకేనండి, ముంగట 2, మధ్యలో 3, వెనక 2 సీట్లు, ఓకేనా. ఒకసారి అయితే కింద మ్యాటింగ్ చూపిస్తా, సారీ టైర్ కూడా చూపిస్తా. స్టెఫిన్ ఎంతవరకు ఉందనేది మీకు కూడా తెలుస్తుంది. ఈ స్టెఫిన్ వచ్చేసి మీకు ఒక 50% అనుకుందాం, అట్లా వరకు ఉన్నది. ఏమైందే నీకు, ఏంటిది, ఏం కావాలి చెప్పు. కొద్దిసేపు అయినాక ఒకసారి వెనక సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉంది. మీకంటే పర్టికులర్ ప్రతి ఒక్కటి నేను చెప్తుంటా. సన్ రూఫ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది ఏదో టైంపాస్ కోసం చెప్పడం కాదు సార్, మీకు ఒక కరెక్ట్ అయిన అంటే వెహికల్ ఎట్లుందని తెలుసుకోవడానికి మాత్రమైతే మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. చూసుకోవచ్చండి, పుష్ బటన్ స్టార్ట్ ఉంది, అట్లాగే మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది. బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఓకే ఉంది, అది కూడా మీకు చూపిస్తా. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అట్లా అక్కడ ఒకటి ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ 2 పిల్లర్లకు 2 ఉంటాయి. సన్ రూఫ్ కూడా ఓకే ఉంది, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. అట్లాగే మీకు ఇక్కడ చూసుకోవచ్చు, సీట్ కూడా ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, దీనికి సేమ్ అంతే. అది జనరల్గా మీరు చూసే వాళ్ళకైతే ఐడియా ఉంటుందని చెప్తున్నా, లేకపోతే ఇవన్నీ మీకు తెలియని కాదు. కాకపోతే వెహికల్ మేము చెప్పాల్సిందంటే ఇంజన్ ఎట్లా ఉంది, అట్లాగే వెహికల్ సౌండ్ ఎట్లా ఉంది, రీడింగ్ ఎట్లా ఉంది అనేది ఇది మెయిన్ టాపిక్ అన్నట్టు. బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం ఓకే ఉంది, కాకపోతే మీకు లైట్ ఉంది కాబట్టి కొంచెం డల్గా కనిపిస్తుంది, కాకపోతే ఉండు మాత్రం ఓకే ఉంది. సరే ఇప్పుడైతే ఒకసారి మీకు రీడింగ్ కూడా నేను చూపిస్తా. 88,000 ఉంది సార్, ఇది ఒరిజినల్ రీడింగు, షోరూమ్ ట్రాక్. మీరు చెక్ చేయించుకుంటే చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు. నేనైతే టైంపాస్కి మాత్రం నేను మీకు చెప్పట్లేదు, లేకపోతే మీ టైం వేస్ట్ చేయాలని అంతకంటే ఎక్కువ కాదు. ఎవరైనా తీసుకునే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చెప్దామని నేను అనుకుంటున్నా. ఒకసారి అయితే మీకు బాట్ ఓపెన్ చేసి గ్లాసు, టైర్సు అవన్నీ చెప్తా. కాకపోతే ఒకసారి అయితే మీరు బీడింగ్ అయితే చెక్ చేసుకోండి, ఓకేనా. అంటే ఇందులో ఏమైనా మారినాయి చేరినాయి ఉంటాయి కదా. ఒకసారి అయితే నేను ముంగట బాట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తా. వెహికల్ కూడా మంచి పికప్ ఉంది, చూసుకోవచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే వీడియో చూసుకున్న తర్వాత లేకపోతే మీకు వచ్చి చెక్ చేసుకున్నా కానీ మీకు క్లారిటీ కోసం అని ఏం చెప్తున్నాను నేను. చూసుకోండి, ఏది మాత్రం మాడిఫై చేసింది మాత్రం కాదు. బాగా టైట్ ఉన్నాయి, ఇవి వెళ్ళడం కూడా బాగా ఇబ్బంది ఉంది. చూసుకోవచ్చండి తీసినది ఇది, ఓకే అండి. దీని ప్రైస్ వచ్చేసి 8,70,000 ఓనర్ ఎత్తున్నాడు, ఫైనల్ ప్రైస్ ఏం కాదు.
బార్గెనింగ్ మాత్రం ఉంటుంది. అట్లా అని చెప్పేసి 2-3 లక్షలు మాత్రం బార్గెన్ ఎవరు చేయరు. చూసుకోవచ్చు ముంగట ఆపరణ కానీ ఇందాకైతే మీకు పిల్లలు చూపించినా కదా. ఇది వెహికల్కి అయితే దాదాపు అయితే ఈ ప్యాక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నేను ఇందులో ప్రతిదీ నేను తీసి చూపించాలంటే హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. అవంతా మీరు చూడలేరు కాబట్టి చూసుకోవచ్చు. ఇట్లా చెక్ చేసుకోండి. అట్లాగే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ రండి సార్. నేను లొకేషన్ పెడతాను, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. ఓకేనా. హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే, కింద ఫోగ్ ల్యాంప్ ఒక్కటి చూసుకోవచ్చు. హెడ్ లైట్ ఇండికేటర్ ఉన్నాయి. సరే ఒకసారి మిర్రర్ సైడ్ చూసుకుందాం. ఇది కూడా పర్ఫెక్ట్ పనిచేస్తుంది. ఇది కూడా ఓకే ఉంది. బ్యాక్ సైడ్ ఎట్లా ఉన్నాయో అది కూడా నేను చూపిస్తా. ఏదైనా డ్యామేజ్ ఉందా లేదని అది కూడా తెలుస్తుంది. చూసుకోవచ్చు. దీని ప్రైస్ చెప్తూనే ఉన్నారు 8,70,000. ఆ కొత్త దాని రేట్ ఎంత ఉంది అంత ఉంది ఎంత ఉంది మనకు సంబంధం లేదు సార్. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలుగుతాను నేను. W10 ఇది XV500. అట్లాగే టైర్ల విషయానికి వస్తే మాత్రం టైర్స్ వచ్చేసి మీకు ముంగడి మాత్రం ఒకే ఉన్నాయి. 90% వరకు ఉంటే ప్రాబ్లం లేదు సార్. అలవెల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. ఇది కూడా చూసుకోవచ్చు. సేమ్ ముంగడి 2 సేమ్ అంతే ఉన్నాయి. వెనుకది మాత్రం ఒక 30% 40% వరకు ఉంటుంది. అలవెల్స్ ఉన్నాయి. ఇది కూడా చూసుకోవచ్చు. ముంగడి 2 ఓకే, వెనుకది మాత్రం కొంచెం వీక్ ఉన్నాయి. ఒక 40% అనుకోండి. అట్లాగే మీకు ఇక్కడ గ్లాస్ కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ వచ్చేసి సీసీ ఉంది. మీరు ప్రతి గ్లాస్ చెక్ చేసుకోండి. నేను ఏదో టైంపాస్ చెప్పడం కాదు. చూసుకోవచ్చు. మీకు ఫైనల్గా మీకు ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇస్తుంటాను నేను. కాకపోతే ఏంటంటే మీరు కూడా కాస్త చూస్తే ఒక ఐడియా కోసం అని చెప్పడం మాత్రం జరుగుతుంది సార్. అంతకు మించి ఎటువంటి అభ్యంతరం లేదు. తక్కువ టైంలో పెడతా. కాకపోతే మీకు అది తాకనం క్లారిటీ అనేది అనిపించకపోవచ్చు. ఓకేనా సార్. మహీంద్రా XV500 అండి. ఇది W10 ఇది 2016 మోడల్ ఉంది. రీడింగ్ కూడా 80 ఆల్రెడీ చూపించాను సార్. 88,000 ఉంది. షోరూమ్ ట్రాక్ ఉంది. ఇన్సూరెన్స్ ఒకటి లేదు సార్ దీనికి. టైర్స్ కూడా వెనుక మాత్రం కొంచెం ఒక 40% అనుకునే, ముంగటి మాత్రం 100% అనుకోవాలి. ప్రాబ్లం లేదు సార్. డబల్ కీస్ ఉన్నాయి. వెహికల్ మాత్రం ఎక్కడ కానీ ప్రాబ్లం కానీ రస్ట్ కానీ ఎటువంటిది లేదు సార్. దీని ప్రైస్ వచ్చేసి 8,70,000 ఓన్ అవుతుంది సార్. ఫైనల్ ప్రైసింగ్ కాదు. బార్గెనింగ్ మాత్రం ఉంటుంది. జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్.